ఈరోజు ప్రభు మనకిచ్చు వాగ్దానం. నీకుపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటున్నాడు, నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నీ జీవితంలో ఎలా ముందుకెళ్లాలో, ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలనే విషయాన్ని నీకు ఒకవేళ తెలిసినా తెలియకపోయినా ప్రభువు తన యొక్క మాట ద్వారా ఈరోజు తెలియజేస్తున్నాడు. నిశ్చయంగా ఆయన నీకు ఉపదేశం చేస్తాడని, నడవలసిన మార్గం ఏదో నీకు బోధిస్తాడని, నీ మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి నీకు ఏ విధంగా నడిస్తే బాగుంటుందనేటువంటి ఐడియా, ఆలోచన నీ జీవితంలో నీకు ఇచ్చి నిన్ను మంచి మార్గం నడిపించి ప్రభు నిన్ను వర్ధలు చేసి గొప్ప స్థితికి తీసుకొచ్చునుగాక.